వీటెన్ న్యూస్ కి స్వాగతం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఈ రోజు సారంగపూర్ మండలం బేరెల్లి గ్రామం మరియు ప్యారామూర్ గ్రామంలోని సారంగపూర్ మండల ఇట్టి కార్యక్రమంలో ఇన్ఛార్జి యోగి బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ నిర్వహించడం జరిగింది. కావున ఇట్టి కార్యక్రమంకు విచ్చేసిన గౌరవ సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొజ్జటి నరసయ్య మరియు తాజా మాజీ జిల్లా పరిషత్ మెంబర్ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అలాగే మండల తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు, తాజా మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో గాంధీ అంబేద్కర్ విగ్రహాల పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గాంధీ ఆశయాలు మరియు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి క్లుప్తంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని తెలియజేయడం జరిగింది. జై బాపు జై బాపు జై బాపు జై సంవిధాన్ జై సంవిధాన్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ సోనియా గాంధీ జిందాబాద్ ఇందరూ లొల్లి నడుస్తుంది అక్కడ. అయితే అది జరగద్దని చెప్పడానికి వచ్చినాం మేము. ఎందుకంటే బాబాసాహెబ్ చేసింది ఏ కులం ఉండని, ఏ మతం ఉండని, మహిళ ఉండని, అందరికి ఒకటే చట్టం ఉండాలా. అయితే అది కాకుండా ఉన్నది మనము అది జరగద్దని మనం అందరం అది చెప్పడానికి వెళ్ళాం. రెండవది ఉన్నది అలా వచ్చింది. ఇప్పుడు ఈసారికి 10 ఏళ్ళ, అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నది. మనం చూసినాం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు దోసుకపోయిన తర్వాత ఏం లేదు, మొత్తం దోసుకపోయిన తర్వాత సూది చేసే కార్ఖానా సుఖ లేకుండే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవి అన్ని జరుగుతున్నాయి. నెహ్రూజీ వచ్చిండు, అన్ని మంచిగా చేసిండు. ఇందిరాగాంధీ వచ్చింది. ఇప్పుడు మన బ్యాంకుల్లో మీరు మహిళలు పోతారు, అందరు పోతారు, బ్యాంకులో పోతారు కదా. అప్పుడు సర్పంచ్లకు చెప్పవరు ఇచ్చి ఒక ఊళ్ళోనే గ్రామ సభ పెట్టి ఊళ్ళో మంచిగా చేసుకోవాలని అది అప్పుడు చేస్తే ఇది మంచిగా ఇట్లా అన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే అవి టెక్నాలజీ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి ఏంది, ఒక సంవత్సరమే దాటింది గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరమే అయింది, డబ్బులు లేవు, మొత్తం అప్పు చేసి దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసుకుంటారు. ఈ దొడ్డు బియ్యం మనం అందరం బెంచులు సన్నం బియ్యం తింటారు, దొడ్డు బియ్యం గరీబులు తింటున్నారు అని రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే అందరు సన్నం బియ్యం తినాలని నిన్నట్టు చాలా చేసింది. ఎవరు సుఖాలు డీలర్ దొడ్డు బియ్యం ఇస్తే కూడా ఒప్పుకోవద్దు, సన్నం బియ్యమే తీసుకోవాలి, అందరికి సన్నం బియ్యం తినాలి. ఇట్లా అన్ని మనకు మంచి స్కీమ్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేసి ఈ కుల మద్దు ఆ కుల మద్దు అని ఇది చేస్తున్నారని దానికి ఖిలాఫ్ చేయగలిగి మేము వస్తున్నాం. అది ఉండాలి. అంబేద్కర్ చేసిన చట్టం మంచిగా ఉన్నది, దానికి తీయదని చెప్పడానికి అసలు ఎలక్షన్ లేవు, ఓట్లు లేవు, అదేం లేదు. అయితే మీరు బస్ది ఓరా చేతులు లేదు, బస్ మీ చేతుల్లో ఉన్నది. బస్సులో మంది ఎక్కకుంటే అది రాదు, మంది ఎక్కితే మేము అద్దంటే ఆగదు. ఎక్కాలా మీరు ఎక్కితే మేము ఒక మాట చెప్తాం. మాకు తెలిసిన కాడికి ఆ గొల్లమండ బస్సులు రోజు తచ్చుకుంటూ పోతే అందరికి చెప్తే అందరు చెప్తారు. వీడియోస్ పెద్ద మనిషి చెప్తున్నా, తన సాధారణకి వస్తాడు. ఆ రోజు పెద్ద మనిషి చెప్పినా మాట్లాడదాం. చాలు చెప్పిస్తాం, మంది మాత్రం లేకుంటే మన ఇబ్బంది. సర్పంచ్లకు చెప్పవరు ఇచ్చి ఒక ఊళ్ళోనే గ్రామ సభ పెట్టి ఊళ్ళో మంచిగా చేసుకోవాలని అది అప్పుడు చేస్తే ఇది మంచిగా ఇట్లా అన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే అవి టెక్నాలజీ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి ఏంది, ఒక సంవత్సరమే దాటింది గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరమే అయింది, డబ్బులు లేవు, మొత్తం అప్పు చేసి దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసుకుంటారు. ఈ దొడ్డు బియ్యం మనం అందరం బెంచులు సన్నం బియ్యం తింటారు, దొడ్డు బియ్యం గరీబులు తింటున్నారు అని రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే అందరు సన్నం బియ్యం తినాలని నిన్నట్టు చాలా చేసింది. ఎవరు సుఖాలు డీలర్ దొడ్డు బియ్యం ఇస్తే కూడా ఒప్పుకోవద్దు, సన్నం బియ్యమే తీసుకోవాలి, అందరికి సన్నం బియ్యం తినాలి. ఇట్లా అన్ని మనకు మంచి స్కీమ్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేసి ఈ కుల మద్దు ఆ కుల మద్దు అని ఇది చేస్తున్నారని దానికి ఖిలాఫ్ చేయగలిగి మేము వస్తున్నాం. అది ఉండాలి. అంబేద్కర్ చేసిన చట్టం మంచిగా ఉన్నది, దానికి తీయదని చెప్పడానికి అసలు ఎలక్షన్ లేవు, ఓట్లు లేవు, అదేం లేదు. అయితే మీరు బస్ది ఓరా చేతులు లేదు, బస్ మీ చేతుల్లో ఉన్నది. బస్సులో మంది ఎక్కకుంటే అది రాదు, మంది ఎక్కితే మేము అద్దంటే ఆగదు. ఎక్కాలా మీరు ఎక్కితే మేము ఒక మాట చెప్తాం. మాకు తెలిసిన కాడికి
ఆ గొల్లమడ పోయి బస్సులు రోజు తచ్చుకుంటూ పోతే మా అందరికి చెప్తే అందరికి చెప్తారు వీడియోస్ పెద్ద మనిషి చెప్తున్నా తన సాధారణకి వస్తాడు ఆ రోజు చూసి నాకు పెద్ద మనిషి చెప్పిన ఇగో మీరు నలుగురు రండి, మంచి చాలు చెప్పిస్తాం. మంది మాత్రం లేకుంటే మన ఇబ్బంది. జై భీమ్, జై సంవిధాన్. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగము కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.